భాగ్యనగరంలో మరోసారి హైడ్రా రంగంలోకి దిగింది. అల్వాల్లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా జులిపిస్తోంది. అల్వాల్ చిన్న నారాయణ చెరువును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినట్టు హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదుల మేరకు 3 భవనాలను హైడ్రా నేలమట్టం చేసింది. రెవెన్యూ అధికారులు పోలీసుల సమక్షంలో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి ఏవై స్వామి ఉన్నారు. స్వామి, ఎన్ని భవనాలను హైడ్రా ఇప్పటివరకు కూల్చివేసిందంటారు అల్వాల్లో? అప్డేట్స్ ఏంటి? శివాని, హైదరాబాద్ పరిధిలో అక్రమ భవనాలు కావచ్చు, అక్రమ నిర్మాణాలపైన నుంచి కూడా హైడ్రా ఒకవైపు పెద్ద ఎత్తున కూడా కొరడా దులిపిస్తుంది. ప్రభుత్వం కూడా ఇదే ఉద్దేశంతో కూడా హైడ్రాను ఏర్పాటు చేసింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో ప్రతిరోజు కూడా హైదరాబాద్ బుద్ధ భవన్ వద్ద ఏర్పాటు చేసినటువంటి హైడ్రా కార్యాలయానికి పెద్ద ఎత్తున కూడా బాధితులు వచ్చి వారి సమస్యలు కావచ్చు, వారి ఏరియాలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలపైన ఫిర్యాదులు చేస్తున్నారు. వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి హైడ్రా సిబ్బంది అంతా కూడా వాటిలో ఉన్నటువంటి లీగల్ లిటిగేషన్ లేని వాటిని, ఒకవైపు చెరువులు, కుంటలు, నాలాలను కబ్జా చేసిన వాటి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ రోజు ఆల్వాల్ పరిధిలో ఉన్నటువంటి చిన్న నారాయణ చెరువును ఆక్రమించి నిర్మాణాలు చేసినటువంటి ఇళ్లను తొలగింపు కార్యక్రమం చేస్తున్నారు. దానికి సంబంధించి ముందే ఫిర్యాదు రావడంతో కూడా గతంలో ఒకవైపు నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ద్వారా కొన్ని మ్యాపులు తెప్పించుకొని చెరువులు కావచ్చు, ఒకవైపు వాటి కుంటలు కావచ్చు, వాటి గతంలో ఉన్నటువంటి సరిహద్దులు, ఇప్పుడున్న సరిహద్దులు కూడా గుర్తించే పనిలో ఉన్నారు. ఆ చెరువులు ఎంత మేరకు కబ్జాకు గురయ్యాయి, వాటి ఎవరెవరి కబ్జాలకు పాల్పడరన్న వాటి విషయం పైన పూర్తి స్థాయి ఎఫ్టీఎల్ కావచ్చు, వాటికి సంబంధించి బఫర్ జోన్ కావచ్చు, వాటిని గుర్తించి అందులో ఉన్నటువంటి భవనాలను కూల్చివేస్తున్నారు. ఈ రోజు చిన్ననారాయణ చెరువు పరిధిలో 3 భవనాలను ఇదే విధంగా గుర్తించారు. స్థానికులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు చెరువులకు, వాటి కట్టలకు, తుమ్ల వద్ద కూడా పెద్ద ఎత్తున కూడా ఇలాంటి అక్రమ నిర్మాణాలతో కూడా వాటర్ బయటకు వెళ్ళలేక వర్షాకాలంలో పెద్ద ఎత్తున కూడా ముంపు ఏర్పడుతుంది. ఇలాంటి వాటి విషయంలో హైడ్రా కఠినంగా వ్యవహరిస్తుంది. ఈ రోజు కూడా ఆల్వాల్ చిన్ననారాయణ చెరువు పరిధిలో నిర్మించినటువంటి 3 ఇళ్లను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. స్థానికులు కూడా పెద్ద ఎత్తున కూడా వారికి మద్దతుగా వచ్చారు. ఇటు పోలీసులు, రెవెన్యూ సిబ్బంది మద్దతు హైడ్రా కూడా దగ్గరుండి మొత్తం నిర్మాణాలను కూల్చివేయించింది. ఒకవైపు నగర వ్యాప్తంగా అనేక చోట్ల కూడా ఇలాంటి ఫిర్యాదులు వచ్చిన వాటిపైన క్షుణ్ణంగా పరిశీలించి లీగల్ గా లిటిగేషన్ లేట్ వాటిని, కోర్టుకు సంబంధించిన లిటిగేషన్ లేట్ వాటిని గుర్తించి వెంటనే వాటిని తొలగిస్తున్నారు. శివాని, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ ఏవే స్వామి.